హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది, చూడండి. ఏంటన్నది చూస్తున్నారా? ఆలు చూడండి, ఆలుగడ్డలు చూపిస్తున్నాను. వంకాయ ఎక్కువ వేయట్లేదు, ఒకటి తీసుకున్నాను అంతే. ఆలు 3 తీసుకున్నాను, ఆనియన్ ఒకటి. అంతా నీట్గా క్లీన్ చేసేసి పైన పీల్ తీసేసి ఆలు వచ్చేసి నీట్గా కడిగి కట్ చేసి పెట్టేసుకుందామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కర్రీ ఎలా చేస్తానన్నది చూడండి. ఆలు అయితే నీట్గా కట్ చేసి వాటర్లో కొంచెం ఉప్పు వేసానండి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చూడండి, కొంచెమే అండి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను అంతే. పోపు దినుసులు వేస్తున్నాను: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి. క్యారెట్ తీసుకున్నానండి, క్యారెట్ వేద్దామనేసి ఒకటి. క్యారెట్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందనేసి క్యారెట్ అయితే వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తాను, కరివేపాకు, వంకాయ కట్ చేశానండి చివరిలో, టమోటో ముక్కలు. టమోటోస్ ఎన్ని వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్. నేనైతే ఒక 2 తీసుకున్నాను అనమాట. పెద్దవైతే 2 చాలు, చిన్నవైతే ఒక 4 తీసుకోండి. టమోటోస్ బాగా పండినవి తీసుకుంటే చాలా బాగుంటాయండి. టమోటోస్ ఇలా కాకుండా గ్రేవీ కూడా చేసి వేయచ్చు అండి. మిక్సీలో వేసి గ్రేవీ కూడా బాగుంటుంది. ముక్కలు వేసేసుకుందాము. వంకాయ, ఆలు వేసేసుకుందామండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. వీడియోస్ అన్నీ చూడండి, ఎలా ఉందనేసి కామెంట్ పెట్టండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. చిటికెడు పసుపు వేసాను, తగినంత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేస్తున్నాను, తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మసాలాకు వచ్చేసి నేను పచ్చి కొబ్బరి, తర్వాత ధనియాల పొడి తీసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు, అల్లం అంతా మిక్సీకి వేసేసి పెట్టేశాను అనమాట. కుక్కర్ విజిల్ పెట్టేశానండి. ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మసాలా వేసింది మీకు చూపించలేదు, వీడియో తీయలేదండి. మసాలా వేసానా, ఒక 2 విజిల్స్ పెట్టానండి, సరిపోయింది. ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. రొట్టె చేస్తున్నాను, జొన్న రొట్టెలు అయితే రెడీ అవుతున్నాయి. కర్రీ రెడీ అయింది. కర్రీ వచ్చేసి చివరిలో కొత్తిమీర వేసేసుకున్నాను అంతే. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెలకి చాలా బాగుంటుంది, చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి, మీకు తెలియనిదేం కాదు, నేను చేశాను ఇలాగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.